ఎలియాజరు జీవితంలో నుండి ఒక దైవజనుడే కానీ, పరిచారకుడే కానీ, విశ్వాసే కానీ నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. దేవుడు కానీ, దైవజనుడు కానీ ఎవరైనా సరే మన పైన ఉన్నవారు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనిలో భయాలు, బలహీనతలు, అవిశ్వాసాలు, అభ్యంతరాలు, అజ్ఞానం ఏదున్నా కానీ మనల్ని ఆ పనికి నియమించిన యజమానునికి ఆ వివరాలన్నీ చెప్పి మనం ఏం చేయాలి? ఒక స్పష్టతను పొంది ఆ పరిచర్య చేయాలి. నెంబర్ 2 ఏంటంటే, పరిచర్య, అప్పగించబడిన పరిచర్యకి ఒక పునాది రాయి లాంటిది ఏంటంటే ప్రార్థన. ఏ పరిచర్య వెనకాలైనా ఖచ్చితంగా ఏముండాలి? ప్రార్థనతో ప్రారంభమయ్యే అనుభవాలు ఉండాలి. ప్రార్థన లేకుండా ఏది వర్కౌట్ అవ్వదు. మనం పనులే కానీ, ప్రయత్నాలే కానీ, ఉద్యోగాలే కానీ, విశ్వాస జీవితాలే కానీ, సేవే కానీ, కష్టతరమైనవి కానీ, సులభతరమైనవి కానీ, చిన్నవి కానీ, పెద్దవి కానీ, ఏదైనా సరే, లౌకికమైనవి కానీ, ఆధ్యాత్మికమైనవి కానీ, ఏదైనా సరే అప్పగించబడిన పని సఫలీకృతం అవ్వాలంటే ఖచ్చితంగా దానికి ముందే ఉండాలండి. చెప్పండి, ప్రార్థన. నెంబర్ 3, దేవుని యొద్ద నుండి సూచన. 4 చెప్తా, ఈ పూట 4 చెప్తా. జెనసిస్ చాప్టర్ 24, ఆది కాండం 24వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆది కాండం 24వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతారా? మైక్ తీసుకొని చదువు. ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆమేన్. చాలండి. 1 స్పష్టతతో పరిచర్య చేయాలి, 2వది ప్రార్థనతో పరిచర్య చేయాలి, 3వది సూచనల ద్వారా పరిచర్యని కొనసాగించాలి. మొత్తానికి ఎలియాజరు తనకు తెలియని విషయాన్ని అబ్రహాము దగ్గర స్పష్టంగా తెలుసుకొని బయలుదేరాడు. ఆరాం నహరాయిము అనే ప్రాంతానికి రాగానే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థనతో ప్రారంభించాడయ్యా. ఈ ఊరి పిల్లలు వస్తున్నారు, ఆడపిల్లలు వస్తున్నారు. నేను ఎవరినైతే, అమ్మా నాకు దాహం అవుతుంది, దూర ప్రాంతం నుంచి వచ్చాను, నాకు మంచినీళ్ళు కావాలి అని ఎవరినైతే అడుగుతానో ఆమె ఏం చెప్పాలి అంటే, అయ్యా నీకే కాదు నీతో ఉన్న ఒంటలన్నిటికీ కూడా నేను నీరు పోస్తాను అనినప్పుడు ఆ ప్రార్థన ముగించబడక మునిపే ఎవరు వచ్చారంట? రిబ్కా. గొప్ప విషయం ఏంటంటే, దూరాన ఎంతో మంది ఆడపిల్లలు వస్తున్నారు. దూరాన ఎంతో మంది ఆడపిల్లలు వస్తున్నారు. ఈయన కంట్లో పడింది ఎవరిని అడిగాడు? 10 మందిని అడిగి 11 ఆమెకి ఏమైనా అడిగాడా? ప్రార్థన చేస్తే ఎంతమంది ఉన్నా కానీ టైం వేస్ట్ కాకుండా సరాసరిగా ఎవరి దగ్గరికి వెళ్ళింది వార్త? రిబ్కా దగ్గరికి. మొత్తానికి అతని ప్రార్థనకి సమాధానం వచ్చింది. అయితే ఒక సూచన ఆ ప్రార్థనలో. ఏంటి ఆ సూచన అంటే, నేను నీళ్ళు అడిగితే నాతో పాటు ఒంటలు కూడా ఆ నీళ్ళు ఇవ్వాలి. వాళ్ళే నా యజమానుడైన అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకి భార్య. అతనికి సూచన అడిగాడు. అడగడమే రిబ్కాని అడిగాడు. రిబ్కా ఆయన ఏదైతే ప్రార్థనలో సూచన అడిగాడో ఆ సూచనని నెరవేర్చింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాతట అక్కడ ఏం జరిగిందని నిదానంగా చూశాడట. ఏమా కాదని నిదానంగా గమనిస్తున్నాడు. ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఈయన ప్రయాణం సఫలమైనట్లుగానే అనిపిస్తుంది. ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నీవు ఎవరి కుమార్తెవు? 23, నాతో చెప్పు, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవనగా. ఇవి నీళ్లే కాదు, ప్రత్యుత్తరం కూడా బాగా ఇచ్చింది. నీళ్లే కాదు, చెప్పండి, ప్రత్యుత్తరం కూడా బాగా ఇచ్చింది. నువ్వెవరివి అంటే తన తల్లిదండ్రుల గురించి చెప్పింది. మీకు స్థలం ఉంది, మీ పశువులకు మేత కూడా ఉంది అని చాలా చక్కగా మాట్లాడింది.
దేవుడు ప్రార్థన ఆలకించాడు, రిబ్కాని పంపించాడు. రిబ్కా నా కంట్లో పడింది, ఆమెను అడిగాను, ఆమె నిజంగానే నాకు మాత్రమే కాకుండా ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. నేను అడగగానే మొహం తిప్పుకోకుండా, చిరాకుగా మాట్లాడకుండా చాలా మంచిగా మాట్లాడింది అని అప్పుడు దేవుడిని స్తుతించడం ప్రారంభించాడు. స్తోత్రం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి. మన జీవితంలో దేవుడు అప్పగించినటువంటి పరిచర్యని స్పష్టంగా తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా సూచనలు అడిగి జరిగిస్తూ ఉన్నప్పుడు తప్పక అవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. తప్పక ఆ పరిచర్య కొనసాగుతూ ఉంటుంది. కొన్ని శుభకరమైన ఆనవాళ్ళు, సూచనలు, కార్యాలు మన పరిచర్యలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన ప్రయత్నాల్లో కానీ దేవుడు జరిగించుకుంటా వస్తాడు. ఎప్పుడెప్పుడు? ఏ మూడు ఉన్నప్పుడు? స్పష్టత ఉన్నప్పుడు, రెండోది ప్రార్థన ఉన్నప్పుడు, మూడోది సూచనలు అడుగుతూ ఒక నిర్ధారణతో మనం భక్తి చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏ పని తలపెట్టినా కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఈ కార్యాలు జరిగించుచున్నది దేవుడేనని, నిశ్చయంగా ఎలియాజరుతో దేవుడు తోడుగా ఉన్నాడని ఎలియాజరు నిండారులుగా గ్రహించగలిగాడు. స్తోత్రం చెప్పండి. ఇక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఖచ్చితంగా ఇది దేవుని కార్యాలే, ఆయన నా ప్రయాణాన్ని సఫలపరిచాడని అబ్రహాము దేవుడైన యెహోవాకు మ్రొక్కి, దేవునికి స్తోత్రం చెప్పండి, స్తుతించడం ప్రారంభించాడు. ఏమని? అబ్రహాము అను నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. స్తోత్రం చెప్తారా? మంచిగా చెప్తారా? హల్లెలూయా. స్పష్టత మాత్రమే కాదు, ప్రార్థనా జీవితం మాత్రమే కాదు, సూచనల ద్వారా నడిపించబడడం మాత్రమే కాదు. ఏమా ఏంటి మీద నవ్వుకుంటున్నారు? స్పష్టతే కాదు, ప్రార్థనే కాదు, చెప్పండి, సూచనల ద్వారా నడిపించబడమే కాదు, అవి నెరవేర్పులోనికి వస్తూ ఉన్నప్పుడు ఒక పరిచారకునికి కానీ, దైవజనుడికి కానీ, విశ్వాసికి కానీ ఏ ఉండాలయ్యా అంటే స్తుతి జీవితం. స్తోత్రం చెప్పండి. రైట్. చాలా మంది జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో స్తుతి అనేదే ఉండదు, కృతజ్ఞతనే ఉండదు, దేవునికి చేతులెత్తి ఆరాధన చేసే అనుభవం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో, అంటారా, ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో, ఆ ప్రార్థన తర్వాత జరిగిన కార్యాలను బట్టి స్తుతి జీవితం కూడా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన అనుభవాల గుండా నడిపించబడతారో, ఆ ప్రార్థన తర్వాత కార్యాలు జరిగిన తర్వాత ప్రార్థనతో పాటు ఏముంటుందండి? స్తుతించే అనుభవాలు. ఇంకో అనుభవం చెప్తా. ఎవరైతే ప్రార్థన చేసి కార్యాలను పొందుకుంటారో అంతటితో ఆగిపోకుండా స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక పరిపూర్ణమైన పరిచారకుడు, ఒక నిజమైన దైవజనుడు, ఒక ఆత్మీయత కలిగిన విశ్వాసి ఏం చేస్తాడయ్యా అంటే తన పట్ల దేవుడు జరిగించిన కార్యాలను బట్టి స్తుతించకుండా ఉండలేడు. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకిష్టం లేని వ్యక్తులు గురించి మన దగ్గర పొగిడితే, లోకానుసారంగా మాట్లాడుకుందాం, మనకిష్టం లేని వ్యక్తుల గురించి మన దగ్గర పొగిడారు అనుకోండి, సంతోషంగా ఉంటుందా? బాధ అనిపిస్తుందా? నేనేమంటానంటే సైతానికి కూడా ఎవరంటే ఇష్టం లేదు? దేవుడు అంటే ఇష్టం లేదు. వాడు మన జీవితంలో నుండి తక్షణమే వెళ్ళిపోవాలంటే ఒకటే ఒకటి, ఆయనను మనం స్తుతిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, పరిస్థితులే ఏమైపోని స్తుతిస్తూనే ఉండాలి. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు స్తుతించడం మానేస్తే కార్యాలు కూడా ఆగిపోతాయి. నీ జీవితంలో దేవుడు ఒక పనిని చేస్తున్నప్పుడు నువ్వు ప్రతి చిన్న పెద్ద ప్రతి కార్యానికి నువ్వేం చెప్పాలి? దేవునికి స్తుతి చెప్పాలి. కొంతమంది జీవితాల్లో, కుటుంబాల్లో కృతజ్ఞత కూడికలు అనేవే ఉండవు. దేవుడు ఎంత గొప్ప కార్యమన్నా చేయనండి, కృతజ్ఞత కూడికలు ఉండవు. 10 మందిలో సాక్ష్యం చెప్పే అనుభవాలు ఉండవు. దేవుడు తనని ఏ విధంగా నడిపిస్తున్నాడో ప్రజల ఎదుట చెప్పుకొని ఆనందించి ప్రభుని ఆరాధించేటువంటి జీవితాలు ఉండవు. గత 2 సంవత్సరాల నుంచి సంవత్సరాంతంలో కృతజ్ఞతా కూడికలను ప్రారంభిస్తున్నప్పుడు చాలా మంది నోట నుండి వచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, నెలలు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంటి దగ్గర కూడికలు పెట్టుకోవాలని అనుకుంటున్నాం, ఇంతవరకు కుదరలేదు,
దైవజనుడిని దేవుడు ప్రేరేపించి గుడికలు పెట్టడాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉందని ఎంతో మంది చెప్పారు. మీలో కూడా ఉన్నారు, అవునా కాదా? మీ ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి స్తుతించాలంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, దేవుణ్ణి స్తుతించాలంటే బాగా ఆర్భాటంగా చేయాలి, దేవుణ్ణి స్తుతించాలంటే ఏదో ఒక సందర్భాన్ని కేంద్రంగా పెట్టుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలంటే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి, దేవుణ్ణి స్తుతించాలంటే ఇంకేదో. ఈరోజు మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రతి చిన్న విజయాన్ని, ప్రతి గొప్ప విజయాన్ని, ప్రతి చిన్న కార్యాన్ని, ప్రతి గొప్ప విజయాన్ని సెలబ్రేట్ చేయటం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేసుకోవాలి? పురస్కరించుకోవాలి, పండగ చేసుకోవాలి, స్తుతులు చెల్లించాలి ప్రభుకి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే స్తుతించేటువంటి ఒక వ్యక్తి. అందుకనే యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరం. నిజంగా మనం యథార్థవంతులమై ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించగలిగితే ఆయన దృష్టికి సంఘమైన మనం ఎట్లా ఉంటాం తెలుసా? అందంగా కనబడతాం. నా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి కదా అని ఇంకొక కార్యం కోసం ప్రయత్నాలు చేయడం కాదు. దేవుడు జరిగించిన కార్యాలను బట్టి నువ్వేం చేయాలంటే ప్రతి అడుగడుగున ఆగి స్తుతించాలి. అంటే ప్రభువా, ఒక్కసారికి నన్ను గట్టెక్కించయ్యా, ఇక నీ కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, స్తుతి చెల్లిస్తానయ్యా, యథార్థంగా జీవిస్తానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, ఈ ఒక్కసారికి. అలాంటి ఒక్కసార్లు ఎన్ని ఉంటాయో. కానీ ఒక సామెత ఉంది, ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా. చాలామంది ఆ అద్భుతాలు జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ ఎలియాజరు మనకు నేర్పిస్తున్న పాట, ఒక అన్యుడండి. ఎలియాజరు ఏమో పెద్ద అపోస్తలుడో పెద్ద ప్రవక్తో దేవుని చేత పిలువబడిన అబ్రహాము స్థాయి వ్యక్తో కాదు. వెండితో కొనబడిన ఒక దాసుడు, ఈజ్ ఏ స్లేవ్, ఒక బానిస లాంటోడు, పనివాడు, తర్వాత యజమానుడయ్యాడు ఇంటికి. ఒక కొనబడిన వాడు, ఒక దాసుడు. అలాంటి వ్యక్తి తనకి ఎవరో దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడిని పూర్తిగా విసర్జించి తను ఏ ఇంటిలో అయితే అలవర్చబడుతున్నాడో ఆ అబ్రహాము దేవుడైన యెహోవాని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించడం మాత్రమే కాదు, స్తుతించడం మనం గమనించగలుగుతున్నాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ పూట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చిన్న కార్యంలో గొప్ప కార్యంలో ప్రభుని స్తుతించుదుమోగాక. హల్లెలూయా. చాలా పెద్ద పాఠమే ఉంది, మాక్సిమం నేను సగం చెప్పైనా ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి త్వరగా. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి ఆ పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి దర్శనమిచ్చి, నిన్ను బట్టి సమస్త జాతులు నిన్ను దీవిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీలో నుండి గొప్ప జనాంగాన్ని నేను రప్పిస్తాను, నేను చూపించే దేశానికి వెళ్ళమంటే తన స్వదేశాన్ని స్వజనాంగాన్ని అందరినీ విడిచిపెట్టి తనకు కలిగినది యావత్తు తనతో పాటు తెచ్చుకుంటూ తన భార్యని లోతుని తీసుకుని ఎక్కడి దాకా వచ్చాడు చెప్పండి? కనాను దేశం. వినండి, అప్పటికే ఎవరున్నారు అక్కడ? కనానీయులు ఉన్నారు. అందుకని ఆ దేశానికి ఏ పేరు వచ్చింది? కనాను దేశం. ఇప్పుడు ఆ దేశమునకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ దేశము నీకు ఇస్తానని అబ్రాహాముతో చెప్పాడో వెంటనే అతడు ఏం చేశాడు తెలుసా? దేవుని పేరట ఒక బలిపీఠము కట్టాడు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నిజమైన దేవుడు నాయనా, నా యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేశావు, క్షేమకరంగా నన్ను నడిపించావు, ఏ దేశానికైతే నేను రావాలో అక్కడికి నడిపించావు, నేను ఏ దేశంలో అడుగుపెట్టినా అది నువ్వు చూపించిన దేశమే, ఈ దేశమే నువ్వు నాకు ఇవ్వబోతున్నావు, నా సంతతికి ఇవ్వబోతున్నావు, నిజంగా నువ్వు వాగ్దాన పూర్ణుడివి అని ఆయన వాగ్దానాన్ని బట్టి ఆ నెరవేర్పులో ప్రథమ భాగం అబ్రహాంకి అప్పుడు ఏమైందో తెలుసా? సంపూర్ణమైన, అప్పుడు విశ్వాసం లేదని నేను అన్నాను, విశ్వాసంతోనే బయలుదేరాడు. కానీ దేవుని ఎడల ఒక బలమైన నమ్మిక, కృతజ్ఞత భావం, ఒక ఎలా చెప్పొచ్చు అంటే నిజమే ఈయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు అనేటువంటి ఒక భావనలోనికి కనాను దేశంలో అడుగు పెట్టగానే దేవుడు మాట్లాడటంతోనే అబ్రహాంకి ఒక నూతనమైన ధైర్యం వచ్చింది. స్తోత్రం చెప్పండి.
అప్పుడు దానికి కృతజ్ఞతగా దేనికి దేవుడు ఇస్తానన్న దేశానికి కృతజ్ఞతగా, ఆయన వాగ్దానాల నెరవేర్పులకు కృతజ్ఞతగా, దేవుడు మాట్లాడినందుకు కృతజ్ఞతగా అక్కడ ఏం చేశాడు చెప్పండి? బలిపీఠం. ఇది స్తుతించే బలిపీఠం లాగా మనకు కనబడతా ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే తన ప్రయాణంలో ఆ దేశంలోనే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించడానికి ప్రారంభించినప్పుడు, ఎక్కడ బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసుకున్నప్పుడు మళ్ళీ ఏం చేశాడు ఆయన చెప్పండి? మళ్ళీ ప్రార్థన పెట్టుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం కనుక ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా గృహప్రవేశ ఆరాధన చేస్తామో, ఆయన అక్కడ నడుచుకుంటూ వెళ్ళి గుడారం వేసి అక్కడ దేవునికి ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టి స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. నేనేమంటానంటే, అబ్రహాములాగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎడల విశ్వాస కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనని ఎంత సంతోషపెట్టాలంటే అడుగడుగున, అణువణువున, ప్రతి క్షణమున ఆయనకి కృతజ్ఞురాలువై బలిపీఠాలు కట్టే అనుభవం, అనగా స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అబ్రహాము జీవితం ద్వారా స్తుతిని మనం ఎలా స్తుతించవచ్చు ప్రభుకి అంటే, బలిపీఠం ఇక్కడ రెండు రకాలైన సందర్భాలు సూచిస్తుంది. ఒకటి దేవుని స్తుతించటం, రెండు ప్రార్థించటం. స్తుతి అంటే స్తోత్రం 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 అని చెప్పడమే కాదు, స్తుతి అంటే సాక్ష్యం చెప్పడమే కాదు, స్తుతి అంటే పాడటమే కాదు. మనం దేవుడు మనకు చేస్తున్న మేళ్లను బట్టి ప్రార్థన చేసిన అది దేనికి లెక్క? స్తుతి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పాఠంలో మీకు స్తోత్రం, స్తుతి, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉండటం అనేది రకరకాల రూపాల్లో కనబడుతుంది. అది మీరు రాసుకోవాలి చక్కగా. స్తుతి అనేది ఇక్కడ అబ్రహాం జీవితంలో ఎట్లా కనపడుతుంది ప్రధానంగా అంటే ప్రార్థనా జీవితం ద్వారా. సో నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసి నేను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎట్లా దేవుడిని ఘనపరచాలి, స్తుతించాలంటే ప్రార్థన. స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందంటే స్తుతి ఇంకెక్కడ ఉంటుంది? ప్రార్థన ఆగిపోయింది అంటే నీ ఆత్మీయ యాత్ర ఆగిపోయినట్టే. ప్రార్థనా జీవితంలో నువ్వు పడిపోయావంటే ఖచ్చితంగా నువ్వు దర్శనాన్ని కోల్పోయినట్టు. నువ్వు ఎటు వెళ్ళాలి నీకు అర్థం కాదు. అబ్రహాము తన జీవిత కాలంలో అట్లా బలిపీఠాలు కట్టుకుంటూనే చివరి శ్వాస వదిలినట్లుగా మనం చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా మన స్వాస్థ్యమైన పరలోకానికి చేరేంత వరకు కూడా ప్రార్థన ద్వారా మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతిస్తూనే ఉండాలి. ఇది అబ్రహాము నేర్పిస్తున్న పాఠం. నీ జీవితంలో ప్రార్థన ద్వారానో, ఒక వాక్యం ద్వారానో, ఒక కళ ద్వారానో, ఒక దర్శనం ద్వారానో, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన స్వరము ద్వారానో కొన్ని వాగ్దానాలు నీకు చేసే ఉంటాడు. చేసినవి కొన్ని నెరవేర్పులోనికి వచ్చాయి. మరి నేనేమంటానంటే, నీ జీవితంలో నెరవేర్చుచున్న ప్రతి వాగ్దానాన్ని బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నెరవేర్చబడవలసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన తన కాలంలో, నిర్ణయ కాలంలో మరిచిపోకుండా నెరవేరుస్తూనే ఉంటాడు. నెరవేర్చబడిన వాగ్దానాలను బట్టి సంతోషించి నీ జీవితాన్ని దేవునికి అర్పించకుండా, ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా నీకు ఇష్టానుసారంగా లోకరీతిగా వెళ్ళిపోతా ఉన్నావు అనుకో, అంతటితో నీ ఆశీర్వాదాలు అంతం. నా ఆశీర్వాదాల యొక్క పరంపర ఎట్లా ఉండాలి తెలుసా? మన మరణంతో కూడా ఆగకూడదు. మనం చనిపోయిన ఆ దీవెన మన పిల్లల మీదకి రావాలి. స్తోత్రం. పిల్లల మీదకి రావాలి. హల్లెలూయా. ఆ విధమైన ఆశీర్వాదం మన పిల్లల మీద కూడా రావాలంటే మనం కూడా ఎట్లా ఉండాలి తెలుసా? అబ్రహాము ఏ విధంగా అయితే ప్రార్థన ద్వారా స్తుతి జీవితాన్ని కలిగి ఉన్నాడో, తనకు దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తున్న ప్రతిసారి కూడా ఆయన్ని స్తుతించాడో, ఆ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక పరిచారకుడికి ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణం ఈ పూట మనం నేర్చుకుంటున్నాం. కృతజ్ఞత స్తుతులు చెల్లించగలగాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రెండో సందర్భాన్ని చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అందరినీ నేను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాను కాబట్టి మీరు పులియని రొట్టెల పండగ చేసుకోవాలి. ఇది తరతరములకు, మీకు, మీ పిల్లలకు, తదనంతరం వచ్చే తరతరాలకి కట్టడా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి రప్పించాడట. దీనికి గుర్తుగా ఇశ్రాయేలీయుల్ని ఏం చేయమని దేవుడే స్వయంగా కోరుతున్నాడంటే పండగ చేయమని. మన జీవితంలో స్తుతించే అనుభవాలు ప్రార్థనే కాదు,
పండగ కూడా. దేవుణ్ణి మనం ఎలా స్తుతించగలం, ఎలా స్తుతి జీవితాన్ని కలిగి ఉండగలం అంటే పండగలో కూడా. పండగలు మీకు ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీల పండగలన్నీ చెప్తాను, ఒక్కొక్క పండగ. అసలు పండగలు ఎందుకు పెట్టాడు దేవుడు? ప్రధానమైన కారణం ఏంటి? పండగలు తినడం, తాగడం, నూతనమైన వస్త్రాలు, ఇల్లు బాగు చేసుకోవటం, మనల్ని మనం సంతోష పెట్టుకోవటం, ఇవన్నీ తర్వాత. అసలు ప్రప్రథమమైన ఉద్దేశం ఏంటి పండగల కంటే? మనల్ని విడిపించిన దేవుణ్ణి, ఆయన కార్యాలని జ్ఞాపకం చేసుకొని వక్రముగా కాదు అంటే మనం వ్యక్తిగతంగా కాదు, సమూహములుగా ఆయన విడిపించాడు కాబట్టి మన స్తుతి కూడా ఎట్లా ఉండాలి? సమూహాలుగా. స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళే పండుగ ఎవరైనా చేసుకుంటారా? పండగ అంటేనే చెప్పండి సమూహాలుగా. ఎందుకు ఈ పండగ అంటే మిమ్మల్ని సమూహాలుగా విడిపించాడు కాబట్టి మీరు కూడా సమూహాలుగా స్తుతించాలి. సమూహముగా స్తుతించే ఆ ప్రక్రియ పేరే చెప్పండి పండగ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? అది ఏ పండగ అయి ఉండాలట? పులియని రొట్టెల పండగ. ఏ పండగ? రొట్టెల పండగే. కాకపోతే ఆ రొట్టెలు ఎలా ఉండాలట? పులియనివిరై. పులుపు అనేది అందులో ఉండకూడదు. పులుపు అనేదే ఉండకూడదు. పులుపు అనేది దేనికి గుర్తు? ప్రాచీన స్వభావం. మీకు ఈ మాట క్రొత్త నిబంధనలు కూడా తగిలింది. అది ఎక్కడంటే 1 కొరింథీ 5వ అధ్యాయం. 1 కొరింథీ 5వ అధ్యాయం తీయండి. 6, 7, 8 వచనాలు చదవమ్మా. 1 కొరింథీ 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మీరు అతిశయపడుట చదవమ్మా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కదా క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరింప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పులియని రొట్టెల పండుగ ఎలా చేసుకోవాలని పౌలు చెప్తున్నాడు. 2 మొక్కల్లో చెప్పాడు. అది ఎవరు చెబుతారు చెప్పండి? 8 నిష్కాపట్యమును సత్యమునను, ఈ 2 ఉండాలి. పులియని రొట్టెల పండుగ అంటే చెప్పండి యథార్థత, సత్యం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. టోటల్గా పులియని రొట్టెల పండుగ ఏంటయ్యా అంటే యథార్థ హృదయంతో, ఆత్మతో, సత్యంతో. యేసయ్య కూడా చెప్పాడు యథార్థంగా మీరు ఆరాధించాలంటే ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోనూ. ఇదే పులియని రొట్టెల పండుగ. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఏది చెప్పాడో యథార్థతతో కూడిన ఆరాధన, ఆత్మతో, సత్యముతో అనేది, దానికి క్రాస్ ఏంటయ్యా అంటే అపోస్తులైన పౌలు చెప్పినటువంటి పులియని రొట్టెల పండుగ. సో నేనేమంటానంటే మీ జీవితాల్లో ఈ పండగ ప్రతిరోజు ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనను ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో, ఈ పులియని రొట్టెల పండుగ మనం చేసుకుంటామో, అప్పుడట పులిసిన అనుభవాలు ఏవి ఉండవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పులిసిన అనుభవాలు ఏవి ఉండవు. ఏంటంటే పులిసిన అనుభవాలు అంటే పాత అనుభవాలు, దుర్మార్గత, దుష్టత్వం. ఇంకా చెప్పాలంటే కొరింథీ సంఘంలో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి చెప్పండి? పులిసిన అనుభవాలు. కొరింథీ సంఘంలో ఉన్న అనుభవాలన్నీ ఏంటి చెప్పండి? పులిసిన అనుభవాలు. వాళ్ళు అబద్ధ బోధలోనికి వెళ్ళారు, అదొక పులిసిన అనుభవం. జారత్వంలో ఉన్నారు, అదొక పులిసిన అనుభవం. ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయించుకుంటున్నారు, అదొక పులిసిన అనుభవం. సంఘంలో గొడవలు ఉన్నాయి, అసమాధానం ఉంది, అదొక పులిసిన అనుభవం. ఇట్లా చూస్తే కొరింథీ సంఘంలో ఉన్న అవన్నీ కూడా అనుభవాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే పులిసిన అనుభవాలు. ఈ అనుభవాలన్నీ తొలగించుకొని మనం ఎట్లా చేయాలంట? దేవునికి ఆరాధన ఆత్మతోను, సత్యంతోను,
పులియని రొట్టెల పండుగ చేయాలి. స్తోత్రం చెప్పండి. పులిసిన అనుభవం ఇంకొకటి ఏంటంటే, యేసు ప్రభు చెప్తాడు, పరిసయ్యుల వేషధారణ అనే చెప్పండి. అంటే వేషధారణ అనేది ఒక పులిసిన అనుభవం. ఇవన్నీ మనలో తీసేసుకొని మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పులిని రొట్టెల పండుగ ఏ విధంగా ఆచరించారో మనము ఆ విధంగా ప్రతిదినము ఆచరించగలుగుతాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ సారాంశం ఏంటయ్యా అంటే, లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, విగ్రహం నుండి, బానిస సంఖ్యల నుండి, చీకటి అనుభవాల నుండి మనం తెంచుకోలేని పరిస్థితుల్లో ఆయనే ప్రత్యక్షమై దిగి వచ్చి ఈ లోకమనబడిన ఐగుప్తు నుండి విడిపించి, రక్షించి, ఆయన రక్తులో కడిగి పరిశుద్ధులుగా మార్చి ప్రతిష్ఠిత జనముగా చేశాడు కదా. ఈ రక్షణని సెలబ్రేట్ చేసుకోవాలంట. ఈ రక్షణని ఏం చేసుకోవాలి? పండగ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? పాత అనుభవాలన్నీ కొట్టివేసి ఆత్మతో సత్యంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ అనుభవం చెప్తా. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఒక వచనం చదివితే చాలదు, 1 నుంచి 21 వరకు చదవాల్సిందే. ఇప్పుడు చదవదులే కానీ. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గురించి కీర్తన. స్తోత్రం చెప్పండి. పాట ద్వారా స్తుతించారట. ఎట్లా? ప్రార్థనే కాదు, పండగే కాదు. ఎట్లా స్తుతించవచ్చు? మనం పాటల ద్వారా స్తుతించవచ్చు. స్తోత్రం చెప్పండి. దావీదుకి దేవుడు ఏమిస్తున్నాడంట? క్రొత్త పాటలు. అందుకే ఆయన అంటాడంటే, నా నోట ఒక నూతనమైన గీతం ఉంది. ఆయన అంట ప్రతి రాత్రి ఆ పగలు ఏ పాట పాడాడో అది ధ్యానించుకుంటా పండుకునేవాడట. దావీదు పగలు ఏ పాట పాడాడో రాత్రిపూట ధ్యానించుకుంటా పడుకుని అది ధ్యానం చేసుకుంటా ఉంటాడట. ఆహా. అంటే పాటని కూడా మనం ధ్యానించినప్పుడు ప్రభుకి ఏం చేస్తున్నాం? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు స్వరం ఉండని ఉండకపోని నోరారా పాడితే ప్రభు దానిని ఆరాధనగా, స్తుతిగా, స్తోత్రాలుగా ఆయన అంగీకరించి నీకు రావాల్సిన దీవెన నీకు తక్కువ చేయకుండా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పాట పాడేటప్పుడు ఎట్లా పాడాలి? నోరారా స్వరమెత్తి. మన వాళ్ళకి ఏమో స్వరాలు లేరు, పాడేవాళ్ళు పాడతారు, వేరే విషయం. కొంతమంది పాటలు రావని, కొంతమంది స్వరం బాగోదని, కొంతమంది పాడేవాళ్ళు ఉన్నారు కదా అని పాడరు. అప్పుడు మోషేయు చెప్పండి ఇశ్రాయేలీయులను ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టకుండా అందరూ స్తోత్రాలు చెప్పారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 20వ వచనంలో చూస్తే, మరి అహరోనును సహోదరి ప్రవక్తియునగు మిర్యాము తంబురు చేత పట్టుకున్న స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యముతోనూ ఆమె ఏం చేశారంట? వెంబడించి స్తుతిస్తూ పల్లవెత్తి పాడి స్తుతిస్తా ఉన్నారట. ప్రభుని ఎలా ఆరాధన చేయొచ్చు? ఇక్కడ ఇదే దాంట్లో 3 అనుభవాలు కనపడుతున్నాయి. 1 పాట, 2 నాట్యం, ఇంకా ఎవరో సంగీతం. ఆరాధన ఎలాంటిదో తెలుసా? ఆరాధన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేనికి సంబంధించింది? హృదయానికి. చెప్పండి. హృదయంతో నువ్వు పాడినా అది ఆరాధనే, ప్రార్థించినా ఆరాధనే, స్తోత్రం అని చెప్పినా ఆరాధనే, మనసారా నువ్వు కీబోర్డ్ వాయించినా, డ్రమ్ము కొట్టినా, చప్పట్లు కొట్టినా అది కూడా ఏంటి చెప్పండి? సంగీతమే. పాస్ గారు అంటే మీకు కీబోర్డ్ వచ్చండి, ఇంకొకరికి డ్రమ్ వచ్చండి, లేకపోతే ఇంకొకరికి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ వచ్చండి, మాకేం రాదు కదండి. మా సండే స్కూల్లో మా పాస్టర్ గారు చెప్పాడు, దావీదట 10 తంత్రుల సితారాతో ప్రభుని ఆరాధన చేశాడు. మీకు ఇవ్వబడిన ఈ 10 వేళ్ళు 10 తంత్రులు అని అనుకోండి. మీరు కూడా ఇలా చప్పట్లు కొడుతుంటే దావీదులాగా సితారా వాయించినట్టు లెక్క అన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ సితారా రాకపోయినా నీ చేతిలోనే 10 తంత్రులు కలిగిన సితారాన్ని దేవుడు పెట్టాడు. అందుకని నువ్వు చప్పట్లు కొట్టాలి, స్వరం ఎత్తాలి, పాడాలి. ఇంకా ఎలా ఆరాధన చేయొచ్చంటే నాట్యం ఆడుతూ కూడా ప్రభుని ఏం చేయొచ్చంట? స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ఉత్సాహంతో అలా చప్పట్లు కొడుతూ, నాట్యం అంటే పెద్ద బ్రేక్ డాన్స్లు ఏమి వేయక్కర్లా.
ఆరాధన చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనలో పాట పాడుకుంటున్నప్పుడు నువ్వు మోకాళ్ళ మీద అలా ఉండి అలా మూవ్ అవుతా ఒక పాట పాడుకుంటున్నావు అనుకో, ఇది కూడా దేవుడు దేనిగా భావిస్తాడు చెప్పండి? నాట్యంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజకీయ నాయకులు వస్తే ఆడవాళ్ళు సిగ్గు విడిచి డాన్సులు వేస్తున్నారు. మొన్న మధ్య కాదు, కొన్ని నెలల క్రితం రాజమండ్రిలో వాకింగ్ చేయడానికి వెళితే అది వినాయక చవితి సీజన్. కుర్ర పిల్లలు విగ్రహం ముందు తెగెగురుతున్నారు. నేనేమంటానంటే, ఒక అన్యులు వారి విగ్రహాల ముందు, లోకస్తులు వాళ్ళ నాయకుల ముందు అంతగా ఆర్భటించి నాట్యం చేస్తూ ప్రభుని ఆరాధిస్తుంటే, దేవుని జనాంగమైన మనం ఆయన కోసం ఇంకెంత నాట్యం ఆడుతూ ఆరాధన చేయాలి? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకేమో మరి వానకు దర్శన కోళ్ళలాగా వచ్చి కూర్చుంటావు, ఇంకింతే ఇంతేగా. మాటలు వచ్చాయండి ఓకే, రావేమో. ఈ అబ్బాయికి మాటలు వచ్చాయి, రావండి. అసలు మోగోడు అన్నట్టుగా ఉంటారు చర్చిలోకి వచ్చి. చర్చిలో ఎట్లా ఉండాలి? చాలామంది చర్చికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు తెలుసా? ఏదో జ్ఞాపకార్థ కూడికి వచ్చినట్టు ఉంటారు. ఎట్లా ఉండాలి క్రైస్తవులు అంటే? యెహోవా విమోచించిన వారి తలల మీద నిత్యానందం, ఎవర్ లాస్టింగ్ జాయ్. ఎప్పుడు నవ్వుతూ, సంతోషిస్తూ, చప్పట్లు కొడుతూ, పాట పాడుతూ, ప్రసంగానికి స్పందిస్తూ, ఇలా గనక ఒక క్రైస్తవుడు ఉంటే అసలు ప్రత్యేకంగా స్తోత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రియలన్నీ, ఈ చర్యలన్నీ దేవుడు దేనిగా స్వీకరిస్తాడు తెలుసా? ఆరాధన. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైనా చెబుతారు, అడగకుండా చెబితే అది ఆరాధన. అందుకని అలాంటి ఆరాధన కలిగి ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి. ఒక కుర్రోడట కొత్తగా సంఘంలో రక్షించబడ్డాడట. అయ్యగారు వాక్యం చెబుతుంటే హల్లెలూయా స్తోత్రం అంటాడట. ఈ వాయిస్ ఎంత డామినేట్ అయిపోతుందంటే ప్రసంగికుడి కంటే మించిపోతుంది. రే నీకు దండం పెడతానరా, కొంచెం చిన్నగంటే తగట్లా. ఆ పాస్టర్ గారు అన్నాడట, రే నీకు కొత్త షూ కొనిస్తానన్నాడట. కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడంట. ఎంత ఉద్యమం వచ్చినా నోరు మెదపట్లేదంట. ఇక ఆపుకొని ఇక తట్టుకోలేక స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు ఈ షూ వద్దు, చెప్పులు వద్దు, ఏమొద్దు, నాకు యేసయ్యను స్తుతించడమే కావాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య గారు ఒక సంఘంలో వాక్యం చేయడానికి వెళ్తే ఒక విధవరాలు చక్కగా స్తుతిస్తూ ఉందట. అదే సంఘం బాప్టిస్ట్ లూథరన్ సంఘం. స్తోత్రాలు చెప్పనీరు, వాళ్ళు చెప్పనీరు. ఏమేమో మొత్తానికి యేసయ్య గారు వచ్చాడని మరి పెంతుకొస్తా ఆవిడ, మరి ఆత్మ నింపుదల కలిగిన ఆవిడ స్తోత్రం స్తోత్రం చెబుతా ఉందట. ఆయన ఉపదేశానికి ఇంకా ఉద్యమంతో స్తోత్రాలు చెబుతుందట. ఈ సంఘ పెద్దలు సైకిల్ చేసుకుంటున్నారట. ఇక మాట వినేటట్లేదు, తీసుకెళ్ళిపోమని. ఇద్దరు మోసుకొని వెళ్ళి బయట వదిలిపెట్టాల్సి వచ్చింది. అవి వెళ్ళేటప్పుడు అంటదంట, యేసయ్యా నిన్ను ఒక్క గాడిదే మోసింది, నన్ను 2 గాడిదలు మోస్తున్నాయి, నీకు స్తోత్రం అదట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే స్తుతి అనేది ఎవ్వడు ఆపలేనంత బలమైందిగా నీ జీవితంలో ఉంటే నీ ఎదుట ఎరుకోలు, ఎర్ర సముద్రాలు ఏవి నిలబడవు. ప్రైజ్ ది లార్డ్. అది ఆ స్టార్టింగ్ ఎలా ఉందో చూడండి. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించను. వీళ్ళ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి ఎవరితోనో చెప్పి పాడుతున్నట్లుగా ఉంది పాట. ఎట్లా ఉంది స్టార్టింగ్? వీళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి ఎవరితోనో చెప్పి పాడుతున్నట్లుగా ఉంది. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని ఆరాధన చేస్తున్నట్లుగా ఉంది. నేనేమంటానంటే, నీ జీవితంలో జరిగిన అద్భుతాలని పాటలో నీతో నువ్వు చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాడుతున్నప్పుడు ఇతర విశ్వాసులతో చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఇతరులకు వినబడేలాగా, వాళ్ళకి సువార్త ప్రకటించేలాగా. స్తోత్రం హల్లెలూయా. అన్యులకు కూడా నీ దేవుని మహిమను కనుగొనేలాగా, అర్థం చేసుకునేలాగా ఈ పాటను కనుక నువ్వు పాడినట్లయితే నిజంగా ఇశ్రాయేలీయుల దేవుడు ఇంత గొప్పోడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఇంత బాగా అందరూ కలిసి పాట పాడారు కాబట్టి దేవుని గొప్పతనం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే రాహాబు దాకా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? ఈ పాట ఇప్పుడే పాడారా, తర్వాత ఎప్పుడు పాడారో మనకు తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళ యాత్రలో ఖచ్చితంగా ఆరాధనలో భాగంగా ఏముంది? పాట. ఫ్రెడిబోల్ గారు ఒక పాట రాశాడు, పాటలతోనే పయనం సాగాలని. అంటే ఇశ్రాయేలీల యాత్రలో
పాటలు అనేవి సర్వసాధారణం, సహజం. భక్తుల జీవితాల్లో పాటల ద్వారా ఆరాధన సర్వసాధారణంగా సర్వసహజంగా కనబడతా ఉంది. అందుకని నేనేమంటారంటే, మీరు సంఘంలో అందరూ కలిసి పాడుకునేటువంటి పాటలు నేర్చుకొని నేర్పించి పాడాలి. స్తోత్రం చెప్పండి. ప్రభుని ఆరాధించే పాటలు నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభుని కనపరిచే అర్థవంతమైన వాక్యాధార గీతాలు నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు ఏ పాటన్నా పాడండి, దానికి ఏం బేస్ ఉండాలి అంటే దేవుని మహిమ, దేవుని వాక్యం పునాదిగా ఉన్న పాటలు ఉండాలి. మన పాటల్లో ఎప్పుడైతే వాక్యం బేస్ ఉంటుందో అది మనం చనిపోవచ్చు, పాట బతికే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ పాటకి జీవం ఎందుకు వచ్చిందంటే వాక్యం. ఇంకో మాట చెప్పనివ్వండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. 2 Samuel chapter 6 verse 17 to 19. 2 సమూయేలు 6, 17, 18, 19. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించాడు. దహన బలులను సమాధాన బలులను అర్పించడం చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడయు పంచిపెట్టి తర్వాత జనులందరూ తమ తమకు ఇండ్లకు వెళ్ళిపోయారు. స్తోత్రం. సౌలు తన జీవిత కాలంలో ఎప్పుడు మందసాన్ని గురించి విచారించలేదు. కానీ రాజైన దావీదు రాజుగా స్థిరపరచబడిన తర్వాత దేవుని బలమునకు సూచన అయిన మందసాన్ని గురించి ఆలోచన చేయడం ప్రారంభించాడు. మొదటిసారిగా ఒక బుద్ధిహీనమైన పని చేయగా ఎడ్లు కాళ్ళు జారాయి, ఉజ్జా చనిపోయాడు. వాస్తవానికి ఆ తీవ్రత చాలా భయంకరమైంది. ఎప్పుడైతే ఒబేదేదోము ఇంట్లో అది ఉంచబడిందో అతను దీవించబడ్డాడు. ఈ వార్త విన్న దావీదు తిరిగి ఆ భయాన్ని వీడి దేవుని మందసాన్ని తన రాజనగరికి తెచ్చుకోవడానికి ఒక వాక్యానుసారంగా ప్రణాళికలను సిద్ధం చేసినప్పుడు ఇక ఏమి అపశృతులు జరగలేదు. మొత్తానికి విజయవంతంగా దావీదుపురానికి మందసం తీసుకొని రాబడింది. మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడట దావీదు ఏం చేశాడు తెలుసా? ఆయన నాట్యమాడుతూ మందసాన్ని ఆహ్వానించాడు. స్తోత్రం చెప్పండి. తరచుగా బలులను అర్పిస్తూ ఎట్లా తరచుగా బలులను అర్పిస్తూ ముందుకు సాగిపోయాడు. ప్రజలందరినీ ఆయన పేరట దీవించాడు. వచ్చిన ప్రజలందరికీ ఏమిచ్చాడు? ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యము, ద్రాక్ష పండ్ల అడయు. నువ్వెలా ప్రభుని స్తుతించగలవో తెలుసా? నాట్యము ద్వారా. అంత మాత్రమే కాదు, ప్రజలని దీవించుట ద్వారా దేవుణ్ణి స్తుతించగలుగుతావు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇతరులను దీవించావు, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించును గాక అని నువ్వు చెప్పగలిగావంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడట? అక్కడ జరిగిన ఆరాధన ఎలాంటిదో తెలుసా? వచ్చిన ప్రజలందరినీ కూడా యెహోవా పేరట దీవించాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు ఇతరులని నోరు తెరిచి ఎప్పుడైతే దీవించడం ప్రారంభిస్తావో అది స్తుతించడంతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అనేది ఎంత విచిత్రమైంది, ఎంత శక్తివంతమైందంటే సియోనులో మౌనముగా ఉండుట. చెప్పండి యెహోవాకి. అంటే నువ్వు పరిశుద్ధ హృదయంతో మౌనంగా ఆయన కొరకు కనిపెట్టిన ఆ మౌనాన్ని కూడా దేవుడు ఎలా స్వీకరిస్తున్నాడు? స్తుతిగా. సో స్తుతి అనేది ఎన్ని రూపాల్లో ఉందో చూడండి. ప్రార్థన, పండగ, పాట, సంగీతం, నాట్యం, ఏమండి దీవెన, ప్రజలకు ఇచ్చుట, వచ్చిన వాళ్ళందరికీ తినేవి పెట్టాడు. నేనంటాను మనం కూడా మనకు చేతనైనంత సహాయం, ప్రజలకు వాళ్ళ ఆకలిని తీర్చే ప్రయత్నం కొద్దిగో గొప్ప మనం చేయగలిగితే దేవుని పేరట అది కూడా ఎట్లా మారిందంటే స్తుతిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తా. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 62 నుండి 66 వచనాలు నేను చదువుతాను, వినండి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 62 నుండి 66 వచనాలు. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించును. ఆ ప్రకారం రాజును ఇశ్రాయేలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున ఎత్తడి బలిపీఠం ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వులు అర్పించుటకు బహు చిన్నదై సాలకపోయాను. స్తోత్రం చెప్పండి. ఒక చిన్న మందిరం కట్టాలంటేనే నిజంగా దేవుని అమితమైన కృప కావాలి. ఒక చిన్న మందిరం
అలాంటిది సొలొమోను కట్టిన ఎంత గొప్ప మందిరమో అది. దాన్ని వివరించడం ఎప్పుడైనా బైబిల్ స్టడీలు చెప్తాను, సొలొమోను మందిరం యొక్క విశేషాలు. అంత గొప్ప మందిరాన్ని కట్టి ముగించాడు. స్తోత్రం చెప్పండి. ముగించిన తర్వాత యెహోవా సముఖమున 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు దేవునికి సమాధాన బలిగా అర్పించాడు. స్తోత్రం చెప్తారు. ఆహా, నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? ఆ దినమున యెహోవా సముఖమందున ఎత్తడి బలిపీఠం ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులకు అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. ఆహా, బలిపీఠము కూడా చాలనంత ఆరాధన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, నీ జీవితానికి సరిపోయినంత స్తుతి ఎప్పుడని చెప్పావా? నీ జీవితానికి సరిపోయినంత స్తుతి ఎప్పుడని చెప్పావా? నీకు నోరు తెరిచి హల్లెలూయా చెప్పటమే పెద్ద తలనొప్పి. ఇప్పుడు అందుకనే హల్లెలూయా చెప్పని మందిరానికి జనాలు వెళ్తున్నారు. ఏ మందిరానికి? మామూలు కంఫర్ట్ కాదు. నిలబెట్టే పని లేదు, ఆరాధన చేసే పని లేదు, స్తోత్రం చెప్పండి అమ్మా అనే పని లేదు, ఆమేన్ అనే పని లేదు. ఇక బెల్లు బ్రేకు లేకుండా ప్రసంగం చెబితే చక్కగా కంఫర్ట్గా కూర్చొని వచ్చేటువంటి ఒక భ్రష్టతరంలో మనం ఉన్నాం. ఇలాంటి మందిర ఆరాధనని పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఎక్కడ ప్రోత్సహించలేదు. నేనంటాను, ఆ దినమున చేసిన ఆరాధన కట బలిపీఠమే చిన్నదైపోయిందట. ఈరోజు ఎప్పుడైనా నీ ఆరాధన నీ జీవితం కంటే మించిందా, మించిపోయిందా? నీ జీవితం కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా? నీ స్థితి కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా? నీ స్తోమత కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా? నీ స్థాయి కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా? నీ ఆత్మీయ జీవితం కంటే ఎప్పుడైనా నీ ఆరాధన మించిపోయిందా? నీ అనుభవం కంటే ఎప్పుడైనా ఆరాధన మించిపోయిందా? చిన్నదే బలిపీఠం, ఆరాధన పెద్దది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. జీవితం అంతా చితికిపోతే యోబు స్తుతించడం మానలేదు. బలిపీఠం చిన్నదే, జీవితం చిక్కి శల్యం అయిపోయింది, కానీ ఆరాధన పెద్దది. దావీదు చాలా చిన్నోడు, కానీ చిన్ననాటి నుంచే స్తుతి ప్రవాహం దావీదు జీవితంలో ప్రవాహమై పెళ్ళుబుకింది. జీవితాలు చిన్నవే, కానీ ఆరాధనలు పెద్దవి, భక్తులవి. నీకేమో దేవుడు చాలా ఆశీర్వదిస్తున్నాడు, స్తుతి ఏమో కొద్దిది, కొంచెం కొంచెం కొంచెం. బలిపీఠం అనగా మన జీవితం, ఈ బలి అర్పణ అనగా ఆరాధన, స్తుతి. మన ఆరాధన ఎట్లా ఉండాలంటే మన జీవితాన్ని మించిపోయేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్థాయిని మించిపోయేదిగా, నీ శక్తిని మించిపోయేదిగా, నీ హోదాని మించిపోయేదిగా ఎప్పుడైతే నువ్వు ఆరాధికునిగా మారుతావో, ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయిని అధిగమించగలుగుతావో అది దేవునికి ఇష్టమైన బలి. దావీదు రాజే ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏక ఛత్రాధిపత్యం కింద తీసుకుని వచ్చి ఏలుతున్న చక్రవర్తి అయినా ఆయన స్తుతి ఆరాధన ముందు ఆయన రాజరేఖం చిన్నబోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? దావీదు దృష్టికి రాజు పోస్టు కంటే ఏది గొప్పదే? స్తుతి ఆరాధన గొప్పదే. దావీదు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా? మరి ఎందుకని మందిరాల్లో మీరు స్తుతించట్లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు వాక్యం? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారండి వాక్యం? ఎక్కడ స్తుతి చెప్పాలో, ఎక్కడ హల్లెలూయా చెప్పాలో, ఎక్కడ ఆమేన్ అనాలో, ఎక్కడ చేతులు ఎత్తాలో, ఎక్కడ ప్రభుని స్తుతించాలో, ఎక్కడ చప్పట్లు కొట్టాలో, ఇవి ఇంకా మీకు నేర్పించవలసి వస్తుంది. అంటే మీకై మీరు విమర్శించుకోండి. నేను విమర్శిస్తున్నాను మీరు అనుకోవద్దు, కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. స్తుతిలో మీరు చాలా చిన్నవాళ్ళుగా లేరా? స్తుతించే జీవితం మీకు చాలా తక్కువగా లేదా? అన్ని విషయాలు మీరు గొప్పగానే ఉంటున్నారు, కానీ స్తుతించే విషయంలో మీరు చాలా తక్కువగా లేరా? కొదువుగా లేరా? మీరు మీ డైరీలో రాసుకోండి. నీ స్తుతి జీవితమే నీ స్థితిని మార్చుతుంది, హెచ్చిస్తుంది, ఇక తిరుగులేదు అంతే. నువ్వెంత ప్రభువుని ఎక్కువగా స్తుతించగలుగుతావో నువ్వు అంత ప్రభుకి ఆసన్నుడవై దీవెనగా మారుతావు, దీవించబడతావు, అనేకులకు దీవెనగా మారుతావు. స్తుతిలోనే సర్వ సంపదలు దాగి ఉన్నాయి, సర్వ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి.
నువ్వు దీవించబడడానికి, హెచ్చించబడడానికి, ఘనపరచబడడానికి, నువ్వు దీవించబడి అనేకులు దీవెన కారణంగా మార్చబడడానికి సర్వోత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది స్తుతి, 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 ఆరాధన, 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 ఆరాధన. మీ వ్యక్తిగత స్వరాలు ప్రభువుకి వినపడాలి. దావీదు అంటున్నాడు, అయ్యా ప్రతి ఉదయమున నా కంఠ స్వరము వినబడును. నిజంగా చెప్పండి, మీరు మందిరాల్లో కూర్చున్నప్పుడు ఎంతమంది స్వరాలు దేవుడికి వినపడుతున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు? నిజంగా నీ స్వరాన్ని దేవుడు వినగలుగుతున్నాడా? ఎవరో స్తుతిస్తున్నారు ప్రభువా అని దేవదూతలు అనుకుంటారే తప్ప ప్రత్యేకించి నీ స్తుతిని పరలోకం గుర్తించగలిగే స్థాయిలో ఎప్పుడైనా ఆరాధన చేయగలుగుతున్నావా? ఇంతవరకు నువ్వు చేయలేదా? ఇక ముందు నుంచి చెయ్యి. మనకున్న ఫెసిలిటీ ఏంటో తెలుసా? దావీదు స్వరాన్ని పరలోకం గుర్తించగలిగిందంటే మన స్వరాన్ని కూడా నిశ్చయంగా పరలోకము గుర్తించగలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ వ్యక్తిగతమైన స్వరం ఎక్కడ వినబడాలి? పరలోకం దాకా వెళ్ళాలి. నోవాహు బలి అర్పిస్తే ఆ బలి వాసన ఎక్కడికి వెళ్ళింది? పరలోకం దాకా వెళ్ళింది. మరి నీ జీవితమా? ఎంత రక్షించినా అంతే 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 అంతే. నీ స్థుతి ఏ రేంజ్లో ఉంటుందో నీ స్థితి అదే స్థాయిలో ఉంటుంది. నీ స్థుతి ఎంత విజృంభిస్తుందో నువ్వు కూడా సమాజంలో, సంఘంలో, అన్ని విషయాల్లో అంత దీవించబడతావు. నీకు స్తుతించడం చేత కాకపోతే దేవుడు నిన్ను దీవించలేడు, ఎన్నటికీ దీవించలేడు. స్తుతించకపోవడం ఎంత ఘోరమైన తప్పిదో అనే దానికంటే ఇంక పెద్ద మాట ఏదైనా ఉందంటే ఎంత నాశనకరమైన స్థితి మీకు ఒకటి చెప్తాను. ఏ రోజు ప్రసంగానికి శత్రువులు పొగిడారంట. ఏమని? ఆహా, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదే. అప్పుడు ఉబ్బిపోయాడంట. దేవుణ్ణి స్తుతించకుండా ఏమయ్యాడు అని గర్వించాడట. పురుగులు పడి చచ్చాడు. ఎందుకంట? దేవుని మహిమ పరచనందున. క్లియర్గా ఉంది ఎందుకు పురుగులు పడి చచ్చాడు. నిజంగా పురుగులు పడి చచ్చాడా? తన ఒక మంచం మీద పడుకుంటే తన శరీరాన్ని పురుగులన్నీ తినేసాయంట. దేవుని మహిమ పరచకపోతే పురుగులను పంపించి ఆ రాజు యొక్క శరీరాన్ని, మాంసాన్ని, అవయవాల్ని తినేటట్టుగా చేశాడండి. కరోనా ఎందుకు వస్తుంది? కనబడని పురుగు కనబడే మనిషిని అర్థం చేస్తుందండి. స్తుతి జీవితం లేక, స్తుతులు లేక. ఏ సంఘంలో అయితే స్తుతులు ఉంటాయో ఆ సంఘము దీవించబడింది, ఆశీర్వదించబడింది, ఉజ్జీవంతో నింపబడింది, ఉజ్జీవ కారణమైంది. నీ భక్తి ఏ స్థాయిలో ఉంటుందో నీ స్తుతులు ఆ స్థాయిలో ఉంటాయి. నువ్వు సరిగ్గా స్తుతించలేకపోతున్నావు అంటే నీ భక్తిలో ఎక్కడో లోపం ఉందని అనుకోవాలి. నీ బ్రతుకులో ఎక్కడో ఏదో బలహీనత, ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది ఉందని అనుకోవాలి. నువ్వు నిజంగా సంసిద్ధతతో కూడిన భక్తి చేస్తే నీ స్తుతిని ఆపడం ఎవరి తరం కాదు. స్తుతించకపోవడం అనేది ఒక మృతుని లక్షణం. స్తుతించకపోవడం అనేది ఒక భక్తిహీనుని లక్షణం. స్తుతించకపోవడం అనేది దేవుని కంటే గొప్పవాడిని ఫీల్ అయ్యేవాడి యొక్క లక్షణం. స్తుతించకపోవడం అనేది ఒక గర్వాంతుని యొక్క లక్షణం. స్తుతించకపోవడం అనేది ఒక ఫలించని జీవితం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం. దేనిని బట్టో తెలుసా? దావీదు యొక్క భార్య మేకాలు స్తుతిస్తున్న దావీదును చూసి హీనపరిచింది. తన జీవితాంతం పిల్లలేరు, గర్భము మోయబడింది. స్తుతించని వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసారా? ఒకడేమో పురుగులు పడి చచ్చాడు, ఇంకొక ఆంకే పిల్లలు లేరు. ఎందుకు? స్తుతించనందున, స్తుతికి ఆటంకము కలిగినందున. కానీ సొలొమోను విస్తారంగా ప్రభువుని స్తుతించాడు. ఎంతో తెలుసా? తన జీవితమే, ఆ బలిపీఠం ఎవరికి గుర్తయ్యంటే సల్మాన్కి గుర్తు. తన జీవితమే చిన్నదైపోయింది, స్తుతులే ఎక్కువైపోయాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలిపీఠం అనబడిన జీవితం చిన్నదైపోవాలి. చిన్నదైపోతేనట మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి. స్తోత్రం చెప్పండి. నేనేమంటారంటే బలిపీఠం చాలకపోతే ఆ బలులను అర్పించడానికి యాజకులు సల్మాన్ చేసినటువంటి ఆలోచన ఏంటంటే మందిరము ముందున ఉన్న ఆవరణాన్ని ఎలా చేశారంట? బలిని అర్పించే స్థలముగా. స్తోత్రం చెప్పండి. మందిరము ముందరనున్న ఆవరణపు మధ్య నుండే స్థలాన్ని ఏం చేశారట? దేని కొరకు ప్రతిష్ఠించారట? దహన బలులను, నైవేద్యాలను, సమాధాన బలులను, పశువులను, క్రోవును అర్పించాడు. ఇందులో ఉన్న ఉపదేశం ఏంటి తెలుసా? నీకున్న చిన్న జీవితంతో శక్తికి మించిన స్తుతి జీవితం నీకుంటే
బలిపీఠం చిన్నదే కానీ ఆ మందిరపు ఆవరణాన్నే ఒక బలిపీఠపు స్థలముగా మార్చినట్లుగా నీ జీవితాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్స్పాండ్ చేస్తాడు. నీ స్థుతి ఏ స్థాయిలో ఉండాలంటే దేవుడే అనుకోవాలి, ఇతని స్థుతికి ఇతని జీవితానికి సెట్ అవ్వట్లేదు, నేనేం చేయాలి, ఇతని జీవితాన్ని పొడిగించాలి. స్తోత్రం చెప్పండి. బా, ఈ ఆరాధనకి, ఈ బలికి, ఈ బలిపీఠం చిన్నదైపోయిందే, ఇంకా బాగా జరగాలంటే ఏం చేద్దాం మనం చెప్పండి. మందిరము ముందరనున్న ఆవరణ మధ్యస్థలాన్ని దీని కొరకు ప్రతిష్ఠిద్దాం. సొలొమోను యాజకులు అనుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు నీ గురించి, నా గురించి అనుకుంటే మన జీవితాలు మారిపోతాయి. ఈ వ్యక్తి ఇంత స్తుతిస్తుంది, ఖచ్చితంగా నేను హెచ్చించాలి. నీ స్థుతిని చూసినప్పుడు దేవుడు నిన్ను విస్తరింప చేయాలన్న ఆలోచన ఆయనకి కలిగేటట్టుగా నువ్వు బ్రతికితే ఎంత బాగుంటుంది. కానీ నువ్వు ఉండే కొంది నీ స్థితి పడిపోతుందే అంటే స్థితి లేదు. యోవేలు గ్రంథంలో బలి అర్పణ జరగక బలిపీఠాలన్నీ ఏమైపోయినాయి? పాడైపోయింది. ఏలియా కాలంలో బలిపీఠం ఏమైపోయింది? పాడైపోయింది. బలి జరగనప్పుడు బలిపీఠం వలన ఉపయోగం లేదు, బలిపీఠం పాడైపోద్ది. బలిపీఠం ఏమైపోద్ది? శిథిలం అవుతుంది. స్థుతి లేని జీవితాలు కూడా ఏమైపోతాయి అని దీని అర్థం? శిథిలం, పనికి రాకుండా పోతాయి, ఎవరికి ఉపయోగపడవు. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? లేవి కాండంలో ఈ బలిపీఠము మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. బలిపీఠం మీదట నిత్యం అగ్ని మండుతూనే, నీ జీవితం అనబడిన ఆ బలిపీఠం ఎప్పుడు స్తుతి, స్తోత్రం, స్తోత్రం దేవా, హల్లెలూయా. ఒక యాజకుడు ప్రతి దినమున బలిపీఠం ఏం చేయాలి? మండిస్తూ ఉండాలి. రాజులైన యాజక సమూహం అయిన మనం ప్రతి క్షణం కూడా బలిపీఠం ఏం చేయాలి? మండిస్తూనే ఉండాలి. స్తుతులు ఎక్కువైపోయినాయి, బలిపీఠం తక్కువైపోయింది. అప్పుడు అనుకున్నాడు, ఈ స్తుతులకు తగిన విస్తరణ కావాలని దేవుడు మందిరపు ఆవరణ మధ్య భాగాన్నే స్తుతి కొరకు బలి అర్పించడానికి బలిపీఠంగా మార్చాడంటే, నీ జీవితాన్ని దేవుడు పరికించినప్పుడు, పరిశీలించినప్పుడు, ఇతనికి స్తుతికి తగినట్లుగా నేను దీవిస్తే ఎంత బాగుండని అనుకుంటే అసలు నీ జీవితం మారిపోయింది అంతే. ఆయన అనుకోవాలంటే ఆ రేంజ్లో మరి స్తుతి ఉండాలి. హల్లెలూయా. ఆ స్థాయిలో స్తుతి ఉండాలి. ఒక్కసారి నీ బలిపీఠాన్ని పరీక్షించుకో. ఎండిపోయిందా? శిథిలం అయిపోయిందా? అసలు ఉందా? పోయిందా? ఊడిపోయిందా? ఏలియాలాగా తిరిగి కట్టుదువుగాక. ఆమేన్. ఏలియాలాగా బలిపీఠములు కట్టండి స్తుతి కొరకు. అనగా మీ జీవితాలను కట్టుకోండి. స్తుతి జీవితం కరెక్ట్గా ఉండాలి అంటే మొదటిగా జీవితాలు బాగుండాలి. ఏముండాలి? మీ భక్తి జీవితాలు బాగుంటే నీ స్తుతిని ఎవడో ఆపలేడు. మిమ్మల్ని నేను స్తుతించండి అన్నా, మీరు ఎందుకు స్తుతించట్లేదంటే మీ జీవితాలు సరిగ్గా లేవని ఉపదేశం చెప్తుంది. ఆ బలిపీఠాలు తిరిగి కట్టబడును గాక. దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయును గాక. హల్లెలూయా. యెజ్రా గ్రంథంలో మీరు చదవద్దు కానీ 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు జస్ట్ నోట్ చేసుకోండి. వాళ్ళట కేకలు వేస్తే ఆ కేకలట ఏది ఏడుపో ఏది అరుపో ఎవరికి అర్థం కాలేదట. మందిరం యొక్క పునాది వేయబడి చూసి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాను స్తోత్రం చేసిరి. మునపటి మందిరాన్ని చూసిన వృద్ధులు, పెద్దలు, ప్రధానులు వాళ్ళందరట ఏడ్చారట. కొందరు సంతోషంగా అరిచారట. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దం బహుదూరము వినబడెను. మందిరపు ప్రతిష్ఠ జరగగానే కొందరు ఏడుస్తున్నారట, కొందరు అరుస్తున్నారట. మొత్తానికి అందరు ఏడ్చినా అరిచినా స్తుతిస్తున్నారట. ఆ స్తోత్రాలు, స్తుతుల శబ్దం బహుదూరం. నీ స్తుతి కనీసం నీకన్నా వినపడుతుందా? బహుదూరం సంగతి తర్వాత సంగతి, నీకన్నా స్తోత్రం బహుదూరం. ఒక మందిరము అందరూ కలిసి స్తుతిస్తే ఆ స్తుతికి అపవాది భయపడాలి. బ్రిడ్జెస్ మీద ఒక నియమం ఉంది. ఏ సైనికుడు
కవాతు చేయకూడదు. కవాతు అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వెళ్ళకూడదు. ఒకవేళ సైనికులు గనక 100 మంది కలిసి లెఫ్ట్ రైట్ అని కొట్టారనుకో, బ్రిడ్జ్ ఏమైంది? మామూలుగా 100 సంవత్సరాలైనా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఏది సర్వసాధారణ నడిచినా పెద్ద పెద్ద లారీలు వెళ్ళినా ఉంటుంది. కానీ సైనికులు కవాతు చేస్తే అందరూ ఒకేసారి లెఫ్ట్, ఒకేసారి రైట్, ఒకేసారి లెఫ్ట్ రైట్ అనగానే ఆ శక్తి ఉద్భవించి ఏమైపోయింది తెలుసా? పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కూలిపోతాయి. అందుకనే బ్రిడ్జిల మీద రాసి ఉండేది ఏంటంటే సైనికులు కవాతు చేయరాదు. మనం కూడా ఏక మనసు కలిగి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అని అందరూ ఏక మనసుతో స్తుతి జీవితాలు కలిగిన సంఘంగా నీవు నేను మనందరం మారగలిగినట్లయితే సైతాను కోటలు కూలిపోతాయి. చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మీ వ్యక్తిగత స్వరాలు వినబడేటట్లు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి స్థుతి నీకుంటుందో ఏ అపవాది కోటని ఎదుట నిలబడలేదు, బహు దూరం. స్తోత్రం చెప్పండి. నీ ఇంటి చుట్టూ ఆవరించున్న అంధకార శక్తులు వినబడేటట్లుగా ఇది మొదలుకొని నీవు స్తుతించుదో గాక. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థనా పొర్రాలని, నా ఇంట్లో ఏమీ లేదు అనుకుంటున్నావు. నీకు తెలియని ఎన్ని దురాత్మలు, ఎన్ని దుష్ట శక్తులు, ఎన్ని చీకటి శక్తులు, ఎన్ని వాయుమండల దోతలు నీ ఇంటిని రౌండప్ చేస్తాయి. నీకు తెలుసా? ఆ దర్శనం ఉందా? అసలు ఆ జ్ఞానం ఉందా? నువ్వు అనుకుంటున్నావు దేవదూతలు ఉంటారేమో మా ఇంట్లో. ఎందుకుంటారు? నీకు స్తుతి లేకపోతే అన్ని దెయ్యాలే ఉంటాయి. ఎప్పుడు నీకు రోగాన్ని తెప్పించాలా, ఎప్పుడు నిన్ను పడగొట్టాలా, ఎప్పుడు నిన్ను అపవిత్రపరచాలా, ఎప్పుడు నిన్ను ప్రతిష్టలోంచి కోల్పోయేలాగా చేయాలా, ఎప్పుడు నిన్ను భ్రష్టురాలుగా చేయాలా, ఎప్పుడు నీ ఇంటిని నాశనం చేయాలా, ఎప్పుడు నీ భర్తను నాశనం చేయాలా, ఎప్పుడు నీ పిల్లలను ఎక్కట్లో పాలు చేయాలని నీ ఇంటి చుట్టూ నీకు తెలియకుండానే శత్రువు సమూహం ఉంటది. అందుకని నీ ఇంట్లో ఎప్పుడు కూడా అపవాదికి వినబడేలా, అంటే ఇది శబ్ద సంబంధమైనది మాత్రమే కాదు, బలమైన స్తుతి జీవితం ఉండాలి. స్తోత్రం చెప్పండి. శత్రువు నిలబడలేనంత స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే నీ పిల్లల్ని ఎవడు ఏం చేయలేడు, నీ భర్తకి ఏమీ కాదు, నీ జీవితానికి ఏమీ కాదు, నీ భవిష్యత్తును ప్రభు దీవిస్తాడు. అయితే నువ్వు చెయ్యాలి బహుదూరము వినబడినట్లుగా స్తోత్రం. గుడ్డోడు కేకలేస్తే చెప్పండి, వెళ్ళిపోయే యేసయ్య కూడా ఆగిపోయి తిరిగి వచ్చి స్వస్థపరిచాడు. అర్థం ఏంటో తెలుసా? ఈడి స్తుతి 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 లేకపోతే స్తోత్రం. అదే అటు జీవితాంతం వత్తళ్ళు ఆయన వత్తళ్ళు అని ఇంతకు చేతులు కట్టుకున్నాడు అనుకో, యేసయ్య వచ్చేవాడా? స్వస్థపరిచేవాడా? వెళ్ళిపోతుంటే స్తోత్రాలు ఆపలా. దావీదు కుమారుడు అన్నాడు, ఆపురా అన్నారు. దావీదు కుమారుడు అన్నాడు, ఆపరా అన్నారు. దావీదు కుమారుడు. ఇంత స్తుతిస్తున్న వాడికి కళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు అనుకున్నాడు. సమీపించాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బహుదూరం నీ స్తుతిని దేవుడు వినగలిగినట్లుగా స్తుతించు. నువ్వు రాసివ్వగలవా? నా స్తుతులు ప్రభు వింటున్నాడు నువ్వు రాసేయగలవా? అంతుందా నీకు? మరి ఏం స్తుతి, ఏం జీవితం, ఏం భక్తి, ఏం సంఘం? దేవునికి వినబడినట్లుగా స్తోత్రం, అన్యులకు వినబడినట్లుగా స్తోత్రం, నీ ఇంటి వారికి వినబడినట్లుగా, అపవాదికి వినబడినట్లుగా. ఎరుకో చుట్టూ స్తోత్రం 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 అంటే 7వ రోజు ఏమైపోయింది? కూలిపోయింది. స్తోత్రం చెప్పండి. మొదటి 6 రోజులు ఒకసారి తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. అంటే స్థితి లెవెల్ ఏమైంది? నీ జీవితంలో అద్భుతాలు జరిగే ముందు స్తుతి పెరుగుతుంది. స్తుతి పెరుగుతుందంటే నీ జీవితంలో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని అర్థం, కార్యాలు చేయబోతున్నాడని అర్థం, నూతనమైన క్రియలు ప్రత్యక్షపరచబోతున్నాడని అర్థం. నీ ఎదుట అడ్డంకిగా ఆటంకిగా ఉన్న ప్రతి గోడని, ప్రాకారాన్ని, కోటని, ఎరుకొని శాపగ్రస్తమైన అనుభవాన్ని కూల్చివేయబోతున్నాడని అర్థం. స్తోత్రం చెప్పండి. ఏడుస్తున్నారట, చెప్పండి, అరుస్తున్నారట. నిజంగా బెత్షెమెషు మార్గములో చక్కగా వెళుతూ అరుస్తున్న ఆవులకు ఉన్న బుద్ధి జ్ఞానం నీకు నాకేమైనా ఉందా? మందసాన్ని మోసి ఆవులు ఏం చేస్తున్నాయంట? మామూలుగా వెళ్తలా అని అరుచుకుంటా చక్కగా వెళ్ళిపోతాయంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాధతో అరవట్లేవి. యాజకులు మోసే మందసాన్ని మేము మోస్తున్నాం.
దేవుడు మాకు ఆ కృపనిచ్చాడని మాటలు రాకపోయినా అరుస్తా ఉన్నాయి. నీ ఆత్మీయ మార్గంలో స్తుతి అని అరుపుందా? ఆవులకి మూగజీవాలకున్న జ్ఞానం కూడా నీకు నాకు లేకపోతే ఎప్పుడు దీవిస్తాడు? ఎలా దీవిస్తాడు? ఎందుకు దీవించాలి? స్తోత్రం చెప్పండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 26వ వచనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలోని కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. స్తోత్రం చెబుతారా? యెహోషాపాతు జీవితంలో ఒక గొప్ప సైన్య సమూహం ఆయన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు, వేగుల వారి ద్వారా ఆ వార్త వచ్చినప్పుడు ఆయన భయపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. నీకు భయం వచ్చినప్పుడు ఏం చేస్తావు? వాళ్ళకి చెప్పుకుంటాం, అటు ఇటు వెళ్తాం. కానీ నువ్వు భయం ప్రార్థనకి దారి తీసింది. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా మాకు దిక్కు నీవే అని ఒక అద్భుతమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, దేవుడే మీ పక్షమున పోరాడబోతున్నాడు అని ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరు యహజీయేలు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 14వ వచనంలో ఆయన వివరాలు ఉంటాయి. యహజీయేలు, లేవీయుడైన యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ప్రవచించాడట. ప్రకటించాడంటే అక్కడ ప్రవచించాడు. ఏమని? యోధవారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చింది మనకి, గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడే, జడియకుడే, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. ఈ మాట 1000 ఏనుగులంత బలాన్ని మనకి ఇచ్చును గాక. ఆ మాట నాకు చాలా నచ్చింది. యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. స్తోత్రం చెప్పండి. యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా. నీ మనసుతో నువ్వు చెప్పుకో, యుద్ధము నేను కాదు నా దేవుడే. ఈ మాట చెప్పగానే ధైర్యంగా వాళ్ళు గొప్ప స్తుతులు చేసి యుద్ధాన్ని ప్రారంభిస్తారంట. వాళ్ళల్లో వాళ్ళు చంపుకొని యుద్ధాలు చేసుకుని వాళ్ళే చచ్చిపోయారంట. చచ్చిపోతే ఏమండి, ఆ దోపుడు సొమ్మును వాళ్ళు సేకరించడానికి 3 దినాలు పట్టిందంట. ఎన్ని దినాలు? వాళ్ళ మీదకి వచ్చిన సైన్యాలు కూడా 3 సైన్యాలు, మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు. 3 దండులు వచ్చినాయి. చెప్పండి, ఒక్కొక్క దండుకి ఒక రోజు చొప్పున వాళ్ళు ఆస్తిని సమకూర్చుకున్నారట. స్తోత్రం చెప్పండి. నేనేమంటానో తెలుసా? నీ మీద ఎన్ని శోధనలు వచ్చినాయో అన్ని దీవెనలు రావాలి. ఆ స్థాయిలో దీవెన ఉండాలంటే నువ్వు స్తుతి జీవితాన్ని కలిగి ఉండాలి. యెహోషాపాతులాగా. హల్లెలూయా. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. చెప్పండి, ప్రవక్తను నమ్మాడు. 3వది, అతడు గాయకులను ఏర్పాటు చేసి ఆరాధన చేయించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యూహపరచబడ్డాడు. ఎప్పుడైనా 4 పాయింట్లు లోతుగా మీకు చెప్తాను. 1, ప్రార్థన చేశాడు. 2వది, ప్రవక్తని నమ్మాడు. 3వది, సైన్యాన్ని వ్యూహపరిచాడు. 4వది, ఆయన గాయకులను ఏర్పాటు చేశాడు, ఆరాధికులను ఏర్పాటు చేశాడు. అప్పుడు నిలబడితే శత్రువులు వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారట. వాళ్ళకు తోపుడు సొమ్ము దోచుకోవడానికి 3 దినాలు పట్టిందట. 4వ దినమున బెరాకా లోయలోనికి వెళ్ళి వాళ్ళు స్తుతించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, అబ్రహాము జీవితంలో లాగా, దావీదు జీవితంలో లాగా, సొలొమోను జీవితంలో లాగా, ఇశ్రాయేలు జీవితంలో లాగా, ఏమంటే యెహోషాపాతు జీవితంలో లాగా నీ జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు ప్రభు చేస్తున్నప్పుడు స్తుతించకుండా నీ ఉంటే ఎట్లా? ఈ రోజున ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నా స్థాయిని మించిన స్తోత్రాలు నాకు కావాలి. నీ ప్రార్థన ఏమైండాలి పూట? నా స్థాయిని మించిన, స్థితిని మించిన, జీవితాన్ని మించిన స్థుతులు నాకు కావాలి. ఆ స్థుతులను బట్టి నీవే నన్ను విస్తరించాలన్న మనసు నీకు పుట్టేంత స్థుతి నాకు కలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. బహుదూరము వినబడే స్థుతులు నాకు నేర్పించయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.